వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. దిస్ ఈజ్ సతీష్. కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ సీఎం జగన్. ప్రభుత్వం హామీల అమలులో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. అగ్రికల్చర్ నుంచి ఎడ్యుకేషన్ వరకు అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేశారని ఆరోపించారు. 104, 108ను పెద్ద స్కామ్గా మార్చేశారన్నారు. ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం. చదువులు, వైద్యము, లా అండ్ ఆర్డరు, ట్రాన్స్పరెన్సీ, వ్యవసాయము ఏ కదా చేయాల్సింది. అన్ని తిరోగమనమే, అన్నీ స్కామ్లే, ఏవి పట్టించుకునే పరిస్థితి లేదు, అన్నీ ప్రైవేట్. బాధ్యత నుంచి అన్నీ తప్పించుకోవడం. మాజీ సీఎం జగన్కు హోంమంత్రి అనిత, మంత్రి కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, కందుల లక్ష్మీ దుర్గేష్ కౌంటర్ ఇచ్చారు. ప్రభుత్వంపై బురజల్లడం జగన్కు అలవాటైపోయిందన్నారు. జగన్ ఎప్పుడో ఒకసారి చుట్టపు చూపుగా ఫ్లైట్లో ఏపీకి వచ్చి వెళ్ళిపోతుంటారని అన్నారు. జగన్ హయాంలో 5 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారన్నారు మంత్రులు. కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధిలో ముందుకెళ్తుంటే జగన్ విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 16 నెలల్లో ఆయన 16 రోజులు కంటిన్యూగా ఎక్కడున్నాడో చెప్పమనండి. ఆంధ్రప్రదేశ్లో ఉంటే నేను సమాధానం చెప్తాను. ఇప్పుడు 16 నెలలు అయింది. 16 రోజులు కంటిన్యూగా ఆంధ్రప్రదేశ్లో ఉండి మాట్లాడమనండి, డెఫినెట్గా నేను సమాధానం చెప్తాను. అంతే తప్పించి చుట్టపు చుప్పుకు వచ్చేవాడిలాగా ఎప్పుడో వస్తాను ఫ్లైట్ వేసుకొని వచ్చి ఏదో బురద జల్లేసి వెళ్ళిపోతానంటే కాదు. ఇక్కడికి వచ్చిన తర్వాత పోనీ వరదలు వచ్చినాయని చెప్పారు కదా, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినాయి అన్నారు కదా. ఎన్ని ప్రకృతి వైపరీత్యాలకి ఒక ప్రతిపక్ష హోదా అతనికి అసెంబ్లీలో లేకపోయినా ప్రతిపక్ష నాయకుడిగా ఒక పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్నాడు కదా. సో ఎంతమంది దగ్గరికి వెళ్ళి పరామర్శ చేశారు? ఎంతమంది దగ్గరికి వెళ్ళి అంటే పరామర్శలు చేయడం అంటే మామిడి రైతుల దగ్గరికి వెళ్తున్నానని చెప్పి మామిడికాయలన్నింటినీ ఏదో సినిమా సెట్టింగ్ వేసిన రోడ్డు మీద తీసుకొచ్చి చేయడం కాదు కదండి. చిత్తశుద్ధితో పనిచేయమానండి, చిత్తశుద్ధితో అడగమానండి, డెఫినెట్గా మేము సమాధానం చెప్తాం. అంతే తప్పించి బురద చల్లే కార్యక్రమాలు చేస్తాము, ఏదో ఒక్కొక్క రోజు కూర్చొని 2 గంటలు 3 గంటలు ప్రెస్ మీట్లు ఇచ్చేసి వెళ్ళిపోతామంటే కాదు. ఎక్కడున్నారు అసలు మీరు? పరిపాలన చేతగాక మీ అసమర్థతతోటి రైతుల్ని నట్టేట ముంచేసి రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేయకుండా ప్రభుత్వంలో ఉన్న వ్యవస్థని మీరు ఉపయోగించుకున్నారు. మీరు అనుకున్న రైస్ మిల్లర్లకు పంపించారు ధాన్యం. ర్యాండమైజేషన్ అనే పద్ధతి తీసుకొచ్చిందే మీరు. మద్దతు ధర గురించి మాట్లాడుతున్నారు ఈయన. లెక్కలు చూసుకోండి. అంతేగాని పత్రికా సమావేశాలు ఏర్పాటు చేసుకుని ప్రజలకి దూరంగా ఉంటూ చేతకాని మీ 5 సంవత్సరాలు మీ పరిపాలన గురించి ప్రజల్ని ఏదో విధంగా మభ్యపెట్టి విమర్శించడానికి కోసం చేస్తున్న ప్రయత్నాన్ని ఖచ్చితంగా నేను ఖండిస్తున్నాను. సంక్షేమంలో, అభివృద్ధిలో ప్రజలు ఎంతో ఆనందంగా ముందుకెళ్తా ఉంటే ఈరోజు విషం చిమ్మే కార్యక్రమానికి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తాం. ఇక్కడికి వస్తే తాడేపల్లి ప్యాలెస్లో కూర్చుకుంటే కనపడవు జగన్మోహన్ రెడ్డి. ప్రజల మధ్య నుండే తెలుస్తుంది మీకు. ఏ రోజు 5 సంవత్సరాలు ఏ రోజన్నా మీరు ఒక పంట పొలంలో ఉన్న రైట్. ప్రస్తుతం మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. ఇదే అంశంపై ప్రైమ్ టైం డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి వేణుగోపాల్ రెడ్డి గారు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కాకమన్ రాజశేఖర్ గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. వేణుగోపాల్ రెడ్డి గారు, అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించేశారు. చంద్రబాబు నాయుడు, లోకేష్, అలాగే పవన్ కళ్యాణ్ ముగ్గురిని అరెస్ట్ చేయాలి. ఎడ్యుకేషన్ నుంచి వ్యవసాయం వరకు అన్ని చోట్ల స్కీములు లేవు, ఓన్లీ స్కామ్లే అని మాజీ సీఎం ఆరోపిస్తున్నారు. ముందు ఆ కామెంట్పై మీ సమాధానం ఏంటి? ముందుగా ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ నమస్కారం, అలాగే 10 టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. నమస్తే సార్. జగన్మోహన్ రెడ్డి గారి మాటలు ఏంటి ఎట్లున్నాయంటే చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. ఆయన గతంలో చేసిన స్కామ్లు అవ్వచ్చు, గతంలో చేసిన మోసాలు అవ్వచ్చు, అవన్నీ కూడా ఈ రోజు ప్రభుత్వంలో కూడా జరుగుతున్నాయని చెప్పి భ్రమలో ఆయన మాట్లాడుతున్నట్టు మనకు కనపడుతుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మాటలు విన్న తర్వాత అర్థమైంది ఏంటంటే ఆయనకి కొంచెము రకంగా చెప్పాలంటే అధికారం పోయిన తర్వాత ప్రతిపక్ష హోదా లేని సమయంలో కొంచెం చెప్పాలంటే ఆయన కొంచెం మానసిక పరిస్థితి బాగాలేదనంటే కనపడుతుంది. ఒక మాజీ సీఎం హోదాలో మాట్లాడుతున్నాం అన్న విషయం మర్చిపోయి ఆయన దిగజారి మాట్లాడుతున్న మాటలు, ఆయన చేసిన కామెంట్ చూస్తే నిజంగా సామాన్య ప్రజలు కూడా నవ్వుకునే పరిస్థితి. కొన్ని కామెంట్స్ ఆయన చేశాడు ఈ రోజు ప్రెస్ మీట్ లో. ఒకడంటాడు చీటింగ్ కేసు పెట్టాలంట ప్రభుత్వం మీద, అలాగే ప్రభుత్వానికి మాయరోగం వచ్చిందంట. ఇంకో మాట అన్నాడు ఆయన, ఇంకా పెద్ద మాట ఏంటంటే చంద్రబాబు గారిని
చంద్రబాబు ఏమైనా గాడిదలు కాస్తున్నాడా అంటాడు. అంటే ఒక మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అసలు చంద్రబాబు నాయుడు గారిని వయసు ఆయన వయసుకి సంబంధం లేకుండా మాట్లాడుతున్నా అంటే ఆయన పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇంకా ఆయన మాట్లాడిన స్కాముల గురించి, ఆయన మాట్లాడిన స్కీముల గురించి మాట్లాడితే వాళ్ళు చేసిన తప్పులన్నీ కూడా ఈ రోజు కవర్ చేసుకునేకే ప్రెస్ మీట్ పెట్టినట్టు కనపడుతుంది. ఈ రోజు పరకామణి కేసు అవ్వచ్చు, తిరుమల లడ్డు అవ్వచ్చు, లేకపోతే వాళ్ళు గతంలో ఏదైతే హామీలు ఇవ్వకుండా ప్రజలకు ఫుల్ఫిల్ చేయకుండా మోసాలు చేసినట్టువన్నీ కూడా ఈ రోజు ప్రభుత్వంలో జరుగుతున్నట్టు ఆయన మాట్లాడిన మాట కనపడుతుంది మనకి. ఇంకో విషయం చెప్పాలి, ఇక్కడ పరకామణి కేసు ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయనకి అక్కడ ఎంత చోరీ జరిగిందో కూడా ఆయనకి వాస్తవం తెలియదు. $9 అని చెప్తున్నాడు, అక్కడ జరిగింది $900. $900కి $9 తేడా తెలియకన్నా ప్రెస్ మీట్ పెట్టామంటే ఇంకా అర్థం చేసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ప్రిపేర్ అయ్యి వచ్చారో, ఎంత స్క్రిప్ట్ చూసి ఆయన మాట్లాడుతున్నాడో మనకు అర్థమైపోతుంది. సో ఒకటి. రెండోది ఇక్కడ బ్రదర్ చెప్పాల్సిన సతీష్ గారు, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఖచ్చితంగా ఈ రోజు ఇచ్చిన హామీ కట్టుబడి ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 హామీలు అమలు చేసిన ఘనత చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు మాత్రమే అని చెప్పి నేను కళాఖండికి చెప్తున్నా. ఇక్కడ సూపర్ 6 హామీలు అంటే కూడా వాళ్ళకి తెలియదు అనుకుంటా. సూపర్ 6 హామీలు మేము ఇచ్చిన హామీలు క్లియర్ గా చెప్తాం, వినండి ఫస్ట్ ఒకసారి. సూపర్ 6 హామీలో భాగంగా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం మేము ఇచ్చింది ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ ఇంప్లిమెంట్ చేశామా లేదా, అలాగే తల్లికి వందనం ఇంప్లిమెంట్ చేశామా లేదా, 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చామని చెప్పాం, ఇంప్లిమెంట్ చేశామా లేదా, అలాగే తర్వాత నెక్స్ట్ అన్నదాత సుఖీభవ రైతులకు అని చెప్పాం, 2 పర్దాలు ఆల్రెడీ ఇచ్చేసాం, 2 పర్యాయాలు ఇచ్చాం, 7,000 రూపాయలు, నెక్స్ట్ థర్డ్ కూడా ఇస్తున్నాం. సో దగ్గర 20,000 రూపాయలు మేము ఏదైతే ప్రామిస్ చేస్తున్నాం అది ఇచ్చామా లేదా, ఇస్తున్నాం కదా. తర్వాత ఫ్రీ బస్ అని చెప్పాం మహిళలకి, ఫ్రీ బస్ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఇంప్లిమెంట్ అయిందా లేదా, అన్ని జిల్లాల్లో ఈ రోజు ఫ్రీ బస్ తిరుగుతున్నారు లేదా మహిళలందరూ. తర్వాత అన్న క్యాంటీన్స్ అని చెప్పాం, అన్న క్యాంటీన్స్ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది పేద ప్రజలు ఈ రోజు అన్న క్యాంటీన్ లో భోజనం చేస్తున్నారు మీకు కనపడట్లేదా. అలాగే ఈరోజు స్కూల్ పిల్లలకి మధ్యాహ్న భోజనం అంటే ఒక్క సీతం మధ్యాహ్న భోజనం పథకంగా ఈ రోజు హెల్దీ ఫుడ్ పెడుతుంది మీకు కనపడట్లేదా. అలాగే స్కూల్ పిల్లలకి ఇచ్చిన నాసిరకం కిట్స్ మీరు గతంలో ఇచ్చి మీ ఫోటోలు పబ్లిసిటీ కోసం జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు ప్రింట్ చేసుకున్న ఘనత జగన్మోహన్ రెడ్డి అయితే ఈ రోజు ఎక్కడ అటువంటి ఏమంటారు పబ్లిసిటీకి ఛాన్స్ కన్నా చాలా క్వాలిటీ స్కూల్ కిట్స్ ప్రొవైడ్ చేసిన ఘనత కూటమి ప్రభుత్వం అనేది. సో ఇలాంటి మంచి మంచి పనులు చేసిన కూటమి ప్రభుత్వం గురించి కూడా ఈ రోజు బురద జలాన్ని ప్రయత్నం చేస్తున్నా అంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే అవసరం కూడా చెప్పాలంటే ఫస్ట్ థింగ్. రెండోది చేసినట్టు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ప్రతిసారి కూడా ఏదో నెంబర్ తీసుకొస్తారు బయటికి. ఆ నెంబర్స్ ఏంద్రా అంటే మొత్తం వైసీపీ స్క్రిప్టెడ్ నెంబర్స్ ఉంటాయి, వాళ్ళకి వాస్తవ పరిస్థితులు తెలియదు. అసలు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్న మాటలు ఎంత వాస్తవం ఉంది ఎంత అవాస్తవం ఉంది కూడా ఆయనకు తెలియదు ఫస్ట్ థింగ్. సో ఒక మాజీ సీఎం హోదాలో ప్రెస్ మీట్ పెడుతున్నాడో లేకపోతే వీధి రౌడీ హోదాలో ప్రెస్ మీట్ పెడుతున్నాడో కూడా అర్థం కాని పరిస్థితి ఈరోజు సామాన్య ప్రజలందరికీ కూడా. ప్రెస్ మీట్ పెట్టడం, తెలుగుదేశం పార్టీ మీద బురద జల్లడం, చంద్రబాబు నాయుడు గారి మీద కూటమి ప్రభుత్వం మీద బురద జల్లడం, అలాగే చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని రోజు రోడ్డుకు లాగాల ఎట్లయినా కూడా వీళ్ళ మీద ఏదో ఒకటి కామెంట్ చేయాలన్న ఉద్దేశంతో ప్రెస్ మీట్ పెడతారు తప్ప ఆయన మాట్లాడే మాటలు ఎక్కడ వాస్తవం లేదని చెప్పి ప్రజలందరూ కూడా ఏకీభవించే పరిస్థితి, ప్రజలందరూ కూడా ఈ రోజు విశ్వసించే పరిస్థితి ఉంటుంది. ఇంకో విషయం చెప్పాలి బ్రదర్, ఇక్కడ అమావాస్కి పుణ్యానికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టేసేసి మళ్ళీ బెంగళూరు ప్యాలెస్ పోయి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో కూర్చొని అసెంబ్లీకి వచ్చి ఇదే ప్రశ్నలు సంధించవచ్చు కదా. ఎందుకు సంధించలేకపోతున్నాడు, ఎందుకు అసెంబ్లీకి వచ్చి మాట్లాడలేకపోతున్నాడు అంటే ఆయనకు భయం ఉందా, లేకపోతే ఆయన మాట్లాడే మాటల్లో వాస్తవం లేదా, అసలు ఏం జరుగుతుంది ఒకసారి వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. రైట్. కాకమాన్ రాజశేఖర్ గారు, ఈరోజు వేణుగోపాల్ రెడ్డి గారు మాట్లాడినా, ఒక 5గురు మంత్రులు మాట్లాడినా, అంటే ఎంత అభివృద్ధి చేసినా ఏదో రకంగా బురద జల్లాలి, ఇదొక్కటి మాత్రమే టార్గెట్ పెట్టుకున్నారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అని ఆరోపిస్తున్నారు. మీరు ఎత్తు చూపుతున్న అంశాలు అగ్రికల్చర్ నుంచి ఎడ్యుకేషన్ వరకు తప్పులు చేశారన్నారు. దానికి సంబంధించి ఆ మంత్రులందరూ దాదాపు రెస్పాండ్ అయ్యారు. రైతు మద్దతు ధర విషయంలో కానీ, రైతుల సంక్షేమం విషయంలో కానీ, విద్యా వ్యవస్థ విషయంలో కానీ, సూపర్ 6 అమల్లో కానీ అన్ని రకాలుగా కూటమి ప్రభుత్వం ముందంజలో ఉంది. అటు భ్రష్టు పట్టేస్తున్నారని అరెస్ట్ చేయమంటున్నారు. ఆ పదం బాగా అలవాటు అయిపోయినట్టుంది జగన్మోహన్ రెడ్డి గారిని మంత్రులు అంటున్నారు. సార్ గుడ్ ఈవినింగ్. సార్ గుడ్ ఈవినింగ్ అండి. సతీష్ గారు, సార్ ప్యానల్ ఉన్నటువంటి మిత్రులు కూడా ముందుగా నమస్కారాలు. ఇప్పుడు ఈరోజు కూటమి ప్రభుత్వ పాలన మీద మేమేదో బస్ట్ పట్టించి మాట్లాడాల్సిన అవసరం మాకు లేదు. ఎందుకంటే ప్రజలే ఈరోజు మరి వాళ్ళని ఎక్కడికి వెళ్ళినా కూడా నిలదీస్తున్నటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి. వాళ్ళ ఎమ్మెల్యేలు మంత్రులు ప్రజల మధ్యకు వెళ్ళలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా కూడా మరి తిరుగుబాటు అనేటువంటిది జరుగుతూ ఉంది. అందరు రాష్ట్రంలో అందరు చూస్తూ ఉన్నారు. ఇప్పుడేదో మేమేదో మాట్లాడామని కాదు, ఏదైతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారో, ఏదైతే ప్రజల్లో ఆలోచన ప్రజలు ఏదైతే మరి మాట్లాడుతున్నారో అవే మేము మాట్లాడుతూ ఉన్నాం. దానికి వీళ్ళు
జగన్మోహన్ రెడ్డి గారు మరి వీధి రౌడీలాగా మాట్లాడుతున్నారు, మరి ప్రజల పక్షాన మాట్లాడితే వీధి రౌడీలాగా మాట్లాడుతున్నారు, వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే ఈరోజు కూటమి నాయకులు లేదా తెలుగుదేశం పార్టీ పర్టికులర్గా వాళ్ళ పరిపాలన చూస్తే బజార్ రౌడీలాగా బరి తెగించి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని హతమారుస్తూ లేదా అక్రమ కేసులు పెడుతూ జైళ్ళకు పంపుతూ ఇష్టరాజ్యంగా పరిపాలన చేస్తూ ఉంది వాళ్ళు. వాళ్ళ పరిపాలన, వాళ్ళ నాయకులు అధికారం ఉంది కదా అని చెప్పి అడ్డదారులు దొక్కి ఇష్టారాజ్యమైనటువంటి పరిపాలన సాగిస్తున్నటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు అలా మాట్లాడటం జరిగింది. మళ్ళీ అదే కాకుండా మరి నాయకులు ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజల సమస్యలు దృష్టికి తీసుకొస్తా, ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే మరి దాన్ని మరి మానసిక స్థితి బాగలేదు అని కూడా మాట్లాడుతున్నారు. ఇవన్నీ ఎంతవరకు సబబా మాటలు? మానసిక స్థితి బాగలేంది చంద్రబాబు నాయుడు గారు మతి స్థిమితం లేని పరిపాలన ఈరోజు రాష్ట్రంలో చేస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా మేము దాన్ని ఆ విధంగా విమర్శించాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సూపర్ సిక్స్ కాదండి, అనేక హామీలు ఇచ్చారు. మేము అదే అడుగుతున్నాం, యువతకి ఇచ్చారు కదా, యువతకి నిరుద్యోగ భృతి అన్నారు, ఎందుకు ఇవ్వలేదు? 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, లేదా ఇప్పటి వరకు కూడా 2 సంవత్సరాలు మరి అధికారంలోకి వచ్చి దాదాపు అవుతుంటే ఇప్పటికీ ఎందుకు ఒక్క ఉద్యోగం ఇవ్వలేకపోతా ఉన్నారు? ఉద్యోగాలు కల్పనేది? ఈ రోజు పెట్టుబడులు వస్తాయన్నారు, ఎక్కడ పెట్టుబడి చూసి అంటే ఉద్యోగాలు ప్రస్తావించారు కాబట్టి దానిపైన మంత్రులకు వివరణ ఇచ్చారు రాజశేఖర్ గారు. 13,35,000 కోట్లకు 16 లక్షల ఉద్యోగాల కల్పనతో సమ్మిట్ జరిగింది అని చెప్తున్నారు. అలాగే ఇప్పుడు గత 16 నెలల్లో వచ్చిన పెట్టుబడుల ద్వారా కూడా వేలాది ఉద్యోగాలు కల్పించబడ్డాయని ముఖ్యమంత్రి నుంచి మంత్రులందరూ మాట్లాడుతున్నారు. సార్ ఇప్పుడు సతీష్ గారు, ఇదే గతంలో వైజాగ్లో ఇదే సమ్మిట్ జరిగింది గతంలో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు. ఆ రోజు కూడా ఇదే ఎంఓయూలకే పరిమితం తప్పితే గ్రౌండ్ లెవెల్కి వచ్చి గ్రౌండ్ అయినటువంటి దాఖలాలే కనపడలా. అప్పుడేమన్నారు, 20 లక్షల కోట్ల పెట్టుబడులు, 40 లక్షల ఉద్యోగాలు అన్నారు. ఒక్కడికి ఉద్యోగం ఇచ్చింది లేదు, నిరుద్యోగ భృతి ఇచ్చింది లేదు. మరి ఈ రోజు ఎందుకు నిరుద్యోగ భృతి ఇస్తాం అన్నారు కదా, ఎందుకు ఇవ్వట్లేదు? లేదా ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకి మరి వాళ్ళకి అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కదా డిఎస్సి వేసింది రాజశేఖర్ గారు. సార్ ఇప్పుడు ఒక్కటి సార్, డిఎస్సి వేసింది కూడా మీరు చూశారు కదా, ఎన్ని కథలు, ఎన్ని గందరగోళాలు, ఎన్నిసార్లు ఆగటాలు, ముందుకు వెనక్కు ఎన్ని జరిగినాయో కూడా అందరూ చూశారు వీళ్ళ తతంగం. ఇప్పుడు పెట్టుబడులు వచ్చినాయి, ఉద్యోగాలు కల్పన అంటున్నారు, కానీ ఎక్కడైనా చూడండి వాళ్ళ మాటలు ఇచ్చామనే మాట ఏ ఒక్కరు కూడా మాట్లాడు, ఏ ఒక్కరు కూడా ఇచ్చినట్టుగా పలాంది ఇచ్చామని లేదు. పెట్టుబడులు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి అనే మాట తప్పితే గ్రౌండ్ అయినా ఇప్పుడు ఈ 2 ఏళ్ళు ఇప్పుడు ఏమి మరి చూపించలేకపోతున్నారు. వేణుగోపాల్ రెడ్డి గారిని అడుగుదాం. ఇప్పుడు మేము వాటిని ప్రశ్నిస్తే మా మీద అక్రమ కేసులు పెడతారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని మరి అరెస్ట్ చేయాలా, లేకపోతే వీళ్ళని అరెస్ట్ చేయాలి ఎందుకన్నారు? 18 కేసుల్లో చంద్రబాబు నాయుడు గారు బెయిల్ మీద మరి లేరా? ఇన్ని సంవత్సరాలు అసలు కీలకమైనటువంటి నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన రాజశేఖర్ గారు, మీ అధినేత కూడా బెయిల్ మీద ఉన్నారు కదా. ఖచ్చితంగా, అంటే నేనే కాదట్లా, మమ్మల్ని అంటున్నారు కదా బెయిల్ మీద ఉన్నా అంటున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు 52 రోజులు జైల్లో ఉండి నంబర్ ఎందుకు వేయించుకున్నారండి? అది కూడా మనం మాట్లాడదాం. అది కూడా ఇప్పుడు నేనేమంటానంటే సతీష్ గారు ఒక్క నిమిషం అండి, ఇప్పుడు వీళ్ళు ప్రతి సందర్భంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు కదా. ఈ రోజు అలా మాట్లాడినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కేసు దానికి సంబంధించినటువంటి అది పెట్టుబడులకు సంబంధించింది, వ్యాపారాలకు సంబంధించినటువంటి కేసులు అవి. ఇప్పుడు ఉన్నటువంటి ఏంటి, చంద్రబాబు నాయుడు గారి మీద అవినీతి కేసులు, అడ్డంగా దొరికిపోయిన కేసులు నడుస్తా ఉన్నాయి. వాటి గురించి మరి ఎందుకు మాట్లాడరు వీళ్ళు? ఎందుకు వాటి గురించి చేస్తారు? వాళ్ళు ఏదో పెద్ద నీతి మంతులాగానో, లేదా మాకు ఎలాంటి కేసులు లేనట్టుగానో, లేదా ఎలాంటి ఖైదీ నంబర్లు లేనట్టుగానో. అంటే రాజశేఖర్ గారు కొన్నిట్లో బెయిల్స్ వచ్చాయి, కొన్ని కేసులు నడుస్తున్నాయి కాబట్టి నేను ఇద్దరు నీతి మంత్రులు నేను సర్టిఫికెట్ ఇవ్వను, కానీ జగన్మోహన్ రెడ్డి కేసులు కూడా అక్రమాస్తుల కేసు కూడా ఉంది కదా సార్. ఇప్పుడు అది అవినీతి కిందగా వస్తుంది కదా సార్. అక్రమాస్తుల కేసు అవినీతి కిందకి ప్రూవ్ అయ్యాక అవినీతి అవుతుంది సార్. అది
అంటే అవినీతి స్కిల్ డెవలప్మెంట్ కేసు ప్రూవ్ కాదే అవ్వకముందే కాదు స్కిల్ సార్ అది. డెవలప్మెంట్ కేసు అవుతుంది రాజశేఖర్ గారు. అది పెట్టుబడులకు సంబంధించినటువంటిది, వ్యాపారాలకు సంబంధించినటువంటిది సార్ అది. ఇప్పుడు ఈ దానికి మధ్యన దీనికి రెండు సంబంధం లేదు కీలక సార్. కేసుల్లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు నిర్దోషని కేసులు కొట్టివేయబడ్డాయి. అవును సార్, అన్ని వ్యవస్థల్ని మేనేజ్ చేయడంలో చంద్రబాబు నాయుడు గారు దిట్ట సత్తా ఉన్నటువంటి నాయకుడు. ఆయన ఓకే, ఏ వ్యవస్థనైనా మేనేజ్ చేస్తాడు, ఏ వ్యవస్థనైనా సత్తా ఉన్న ధ్వంసం నాయకుడు చేస్తాడు. ఒప్పుకుంటున్నారు. ఓకే, కాబట్టి ఆయన ఈ కేసుల నుంచి ఒకటిగా బయటపడతా ఉన్నాడు. రైట్ రైట్, ఖచ్చితంగా అవి కూడా మాట్లాడదాం. అంటే వేణుగోపాల్ రెడ్డి గారు ఇక్కడ వైసీపీ ఆరోపిస్తున్న మరో కీలకమైన అంశం అక్రమ కేసులు. అంటే లేనిపోని కేసులు క్రియేట్ చేసి వాటిలో ఇరికిస్తున్నారు. అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వితీయ శ్రేణి కేడర్ నుంచి పెద్ద స్థాయి నేతల వరకు ఇదే టార్గెట్ పెట్టుకున్నారు అని, ఆ కేసులు ఎలాంటి తప్పు లేదని కొన్ని వివరాలతో సహా ఈరోజు మాజీ సీఎం వివరించే ప్రయత్నం చేశారు. ఆ ధోరణిని మీరు సమర్థిస్తారా? మీరు అక్రమ కేసులు పెడుతున్నారన్న అంశాన్ని. అక్రమ కేసులు మేము పెట్టాల్సిన అవసరం మాకు లేదు బ్రదర్. ఇక్కడ గత ప్రభుత్వంలో ఎలా ఉందో పాలన మనం చూస్తాం. గత ప్రభుత్వంలో ఫస్ట్ దీని గురించి మాట్లాడే ముందు రాజశేఖర్ గారు మాట్లాడిన 2 కామెంట్స్ గురించి మనకు వివరణ ఇవ్వాలి. ఫస్ట్ పాయింట్, రాజశేఖర్ గారు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడని చెప్పి ఆయన ఒప్పుకున్నాడు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు ఉన్నాయని చెప్పి ఆయన చెప్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా బెయిల్ మీద ఉన్నారని చెప్పి ఆయన చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో అవినీతి చేశాడు, లేకపోతే వాళ్ళ నాన్నగారు సీఎం ఉన్న టైంలో అరాచకం చేసి డబ్బులు సంపాదించాడు అని చెప్పి రాజశేఖర్ గారే ఒప్పుకున్నారు. ఫస్ట్ పాయింట్ ఇక్కడ మేము చెప్పలేదు. రెండోది వచ్చేసి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు, ఈ రోజు అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు ఉన్నాయి, చంద్రబాబు నాయుడు గారు చాలా తప్పు చేస్తున్నారు కదా. చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు పెట్టిన ఏ ఒక్కదానికైనా మీ దగ్గర ఆధారం ఉందా? ఏ ఒక్కదాన్నైనా మీరు ప్రూవ్ చేయగలిగారా? ఏ ఒక్కదాన్నైనా కూడా మీరు ఫైట్ చేయగలిగారా అంటే లేదు. ఖచ్చితంగా అది కుట్రపూరితంగా అరెస్ట్ చేశారు. మీ రాజకీయ లాభం కోసం, మీ కక్ష సాధింపు చర్యల కోసం చంద్రబాబు నాయుడు గారిని ఊరికే జైల్లో పెట్టి లేనిపోని రాద్ధాంతం చేశారు తప్ప దాంట్లో ఎక్కడ వాస్తవాలు లేవు. కాబట్టి ఈ రోజు ఆ కేసు నిలబడలేదు. అది ఫస్ట్ ఫ్యాక్ట్. ఈ రోజు అవినీతి కేసులో నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేయకపోతే, 47,000 కోట్ల స్కామ్ చేయకపోతే ఈ రోజు దాకా ఎందుకు ఆయన పర్మనెంట్ గా బెయిల్ ఇచ్చుకోలేకపోతున్నాడు? ఎందుకు లాస్ట్ 5 సంవత్సరాల్లో అధికారంలో ఉన్న రోజులు ఎందుకు కోర్టుకు పోవడానికి భయపడ్డాడు? ప్రతి కోర్టు వాయిదా ఉన్నప్పుడల్లా ఏదో ఒక సాకు చెప్పి కోర్టు వాయిదాలు స్కిప్ చేసి మొన్న ఒక హైదరాబాద్ కోర్టు వాయిదాకు పోయి దాన్ని కూడా ఏదో పెద్ద ర్యాలీ లాగా రాతాంతం చేసిన పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారే చూసాం. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏందో, జగన్మోహన్ రెడ్డి గారు ఎంత భయపడ్డాడో, అవినీతి కేసులో ఆయన బెయిల్ కోసం లేదా ఆ కేసు నుంచి బయటపడడం కోసం అధికారాన్ని ఎంత దుర్వినియోగం చేశాడో గత 5 సంవత్సరాలు మనం చూసాం. సో దాని గురించి మాట్లాడే అవసరం లేదు. ప్రజలందరూ వాస్తవాలు తెలుసుకున్నారు కాబట్టే ఆయన 11 సీట్లకు పరిమితం చేసి ప్రతిపక్ష హోదా కూడా లేఖం చేశారు. సో అది గుర్తుపెట్టుకోవాలి రాజశేఖర్ గారు మీరు ఇక్కడ. రెండో పాయింట్ ఈయన అంటున్నాడు ఈరోజు నిరుద్యోగ భృతి ఇవ్వలేదు, 20 లక్షల ఉద్యోగాలు కల్పించలేదు, లేకపోతే సిఏ సమిట్ లో వచ్చిన పెట్టుబడులన్నీ కూడా అబద్ధం అని చెప్పి మీరు చెప్తున్నారు కదా. మీ దగ్గర అసలు డేటా ఉందా? డిఎస్సి ఇందాక సతీష్ గారు చెప్పినట్టు డిఎస్సి ఎవరి టర్మ్ లో ఎవరి హయాంలో ఈ రోజు కండక్ట్ చేసింది? 16,000 డిఎస్సి టీచర్ పోస్టులు ఇచ్చింది మాత్రం నిజం కదా? ఈ రోజు రాష్ట్రానికి గూగుల్ సంస్థ వచ్చి పెట్టుబడులు పెడుతున్న మాట వాస్తవం కదా? టీసీఎస్ పెట్టుబడులు పెడుతున్న మాట వాస్తవం కదా? ఈ రోజు వైజాగ్ ప్రాంతంలో దగ్గర 10 నుంచి 20 కంపెనీలు ఆల్రెడీ వాళ్ళ ఆపరేషన్ స్టార్ట్ చేయడానికి నెక్స్ట్ 1 year లో వాళ్ళు వర్క్ చేస్తున్న మాట వాస్తవం కదా? అవన్నీ మీకు కనపడట్లేదని మీకు అడుగుతున్నా. వేణుగోపాల్ రెడ్డి గారు అంటే ఏడాదికి 20 లక్షల ఉద్యోగాల కల్పన చేస్తామన్నారు, అడుగుతున్నారు. బ్రదర్ ఇక్కడ ఏడాదికి 20 లక్షల ఉద్యోగాలు అని చెప్పి అది వైఎస్ఆర్సీపీ ప్రాపగండా. మేము ఎక్కడ ఆ మాట చెప్పలేదు. మేము అధికారంలోకి వస్తే 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి మా యువ నాయకుడు నారా లోకేష్ గారు యువకుల పాదయాత్ర సమయంలో చెప్పారు. ఆ మాట కట్టుబడి ఈ రోజు రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తున్నాం. ఆ మాటకి నిలబెట్టుకోవడం కోసమే ఈ రోజు దేశాలు దాటి ప్రపంచ దేశాలు అన్ని చోట్ల పర్యటనలు చేసి పెట్టుబడిదారులకి భరోసా కల్పిస్తూ దేశంలో ఎక్కడ లేని విధంగా ఈ రోజు ఎస్క్రో విధానం తీసుకొచ్చిన స్టేట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఒక్కటి మాత్రం. ఈ రోజు ఎస్క్రో అకౌంట్ గురించి కూడా చాలా మంది వైఎస్ఆర్సీపీ నాయకులకు తెలియని కూడా తెలియదు. దాని గురించి కూడా మాట్లాడవాలి. ఎందుకంటే ఈ రోజు మంచి పనుల గురించి ఎవరు మాట్లాడదు ఇక్కడ. ఎవరైతే రాష్ట్రంలో ఏదో చిన్న పొరపాట్లు జరిగినా లేదా రాష్ట్రంలో ఏం దొరకపోతే తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ మీద, లోకేష్ గారి మీద బురద చల్లడానికి ప్రయత్నం చేస్తారు తప్ప ఫ్యాక్ట్ గురించి మాట్లాడే సత్తా, ధైర్యము, దమ్ము ఎవరి వైఎస్ఆర్సీపీ నాయకులు లేదు బ్రదర్. అది ఫ్యాక్ట్ గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. వాళ్ళు ఎంతసేపు ఏంద్రంటే చంద్రబాబు నాయుడు గారు తప్పు చేస్తున్నాడు, చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేస్తున్నాడు, చంద్రబాబు నాయుడు గారు బినామీ కంపెనీలు పెడుతున్నాడు, లేదా చంద్రబాబు నాయుడు గారు ఇంకోటి తీసుకున్నారు, అట్లాంటి మాటలు మాట్లాడతారు తప్ప డేటాతో రమ్మని చెప్పండి, ఫ్యాక్ట్ మాట్లాడమని చెప్పండి. అది మాట్లాడే పరిస్థితి వాళ్ళ దగ్గర లేదు. సో ఈ విషయాలన్నీ కూడా ఏంటంటే వైఎస్ఆర్సీపీ నాయకులకి చేస్తున్న అభివృద్ధి గురించి వాళ్ళకి తెలియక మాట్లాడుతున్నారో లేకపోతే కేవలం రాజకీయ స్వార్థం కోసం మాట్లాడుతున్నారు అనేది వాళ్ళకి అర్థం కావాలా. ప్రజలందరూ కూడా చూస్తున్నారు వాస్తవ పరిస్థితి. సో ఖచ్చితంగా ఈ రోజు కూటమి ప్రభుత్వం మీకు కట్టుబడి ఉన్నాం. 20 లక్షల ఉద్యోగాలు కల్పించిన కష్టపడినాం. ఈ రోజు
నిరుద్యోగ భృతి ఇవ్వడానికి కూడా మేము రెడీ అవుతున్నాం. మేము ఎక్కడ నిరుద్యోగ భృతి ఇచ్చామని చెప్పి క్లైమ్ చేసుకోవట్లేదు. మేము సూపర్ 6 అమలు చేశామనే క్లైమ్ చేసుకుంటున్నాం. సూపర్ 6 సూపర్ హిట్ అనే మీటింగ్ పెట్టి అనంతపూర్ లో ప్రమోట్ చేసుకుంటున్నాం. ఓకే. ఎందుకంటే మేము సూపర్ 6 హామీలు మాత్రమే ఇచ్చాం. ఎక్కడ మేము ఈ రోజు నిరుద్యోగ భృతి చేసాం, లేకపోతే గత ప్రభుత్వం పెండింగ్ లో పెట్టిన ఆరోగ్యశ్రీ బిల్లులన్నీ కూడా ఈ రోజు మేము ఫిల్ చేసామని చెప్పలేదు. మాకు ఈ రోజు చిత్తశుద్ధి ఉంది కాబట్టే గత ప్రభుత్వంలో 20,000 25,000 కోట్ల పెండింగ్ బిల్లులు ఉంటే ఈ రోజు మీ దాంట్లో 11,000 కోట్ల పెండింగ్ బిల్లులు క్లియర్ చేసిన ఘనత తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అది. అది కూడా గత ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీ బిల్లులన్నీ పెండింగ్ ఉంటాయి. అసలు హాస్పిటల్ ఆరోగ్యశ్రీ కార్డు ఈ రోజు తీసుకొని పోతే ప్రజలు ఎవరిని అడ్మిట్ చేసుకుని పరిస్థితిలో ఉన్న పరిస్థితి నుంచి ఈ రోజు మళ్ళీ బ్యాక్ తీసుకొచ్చిన కూటమి ప్రభుత్వం. ఓకే. సో ఇవన్నీ కూడా వాస్తవాలు బ్రదర్. ఎవరు ఇక్కడ మా అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజలు మేము ఏదో ఫేక్ ప్రాపగండా ప్రమోట్ చేయని అవసరం లేదు. రైట్. కాకమాన్ రాజశేఖర్ గారు, అలాగే మంత్రుల కామెంట్స్ మనం చూస్తే 16 నెలల కాలంలో 16 రోజులైనా కంటిన్యూగా ఆయన ఆంధ్రప్రదేశ్లో ఉన్నారా? ఒకవేళ అలా ఉండి మాట్లాడితే ఆయన ఏ ప్రశ్న అడిగినా సమాధానం చెప్తానని హోంమంత్రి అనిత ఒక సవాల్ విసిరారు. దీనిపై మీ సమాధానం ఏంటి? ఇప్పుడు అనిత గారు మాట్లాడే అర్హత ఆవిడకి లేదు ముందుగా. ఎందుకంటే ఆమె ఈరోజు హోంమంత్రి కదా. రాష్ట్రంలో మహిళల పట్ల భయంకరమైన దాడులు జరుగుతూ, మానభంగాలు జరుగుతుంటే, మర్డర్లు జరుగుతుంటే మాట్లాడినటువంటి ఈ హోమ్ మినిస్టర్, చేతగానటువంటి హోమ్ మినిస్టరు, రబ్బర్ స్టాంప్ లాగా పనిచేస్తున్నటువంటి ఈ హోమ్ మినిస్టర్ మాట్లాడినటువంటి మాటలకు విలువ లేదు అని మాత్రం నేను గట్టిగా చెప్పదలుచుకున్నాను. ఓకే. ఎందుకంటారా, ఇప్పుడు రాష్ట్రంలో ఎన్నో సమస్యలు, ఎన్నో దళితుల మీద ఎన్నో రకాల దాడులు, ఆఖరికి డిప్యూటీ సీఎం కాన్స్టిట్యున్సీలోనే దళితుల బాలిక మీద మానభంగం జరిగితే బహిష్కరణలు జరుగుతూ ఉంటే మాట్లాడలేని పరిస్థితి. మరొక సందర్భంలో ఇదే డిప్యూటీ సీఎం హోమ్ మినిస్టర్కి దిగిపోమ్మా, నేను హోమ్ మినిస్టర్ బాధ్యతలు నేను తీసుకొని పనిచేస్తాను, నీకు జాత కాకపోతే అన్నాడంటే ఇక ఆవిడ ఏ స్థాయిలో పనిచేస్తున్నారో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఆవిడ మాటలకి పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. అది ఎలా పెట్టండి. ఇప్పుడు ఈ కేసుల గురించి ఇప్పటి వరకు వారు మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు మరి సోనియా గాంధీ గారు కలిసి పెట్టినటువంటి అక్రమ కేసు జగన్మోహన్ రెడ్డి గారి మీద, అది వ్యాపారాలకు సంబంధించింది, పెట్టుబడులకు సంబంధించింది. కోర్టుల్లో ఆయనకు వెసులుబాటు ఉన్న ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు కానీ వెసులుబాటు ఉన్నది కాబట్టి అన్ని సంవత్సరాలు వెళ్ళలేదు కోర్టుకి. కోర్టుకి వెళ్లాల్సిన అవసరం కూడా లేదు, వెసులుబాటు ఉంది కాబట్టి చట్ట ప్రకారం ఇప్పుడు కోర్టుకు కూడా వెళ్తున్నారు. మీరు అది గమనించాలని. తర్వాత వచ్చేసి ఇప్పుడు వాళ్ళ ఆ కేసుకు సంబంధించి పెట్టుబడులు, వ్యాపారాలు. కానీ చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న కేసులు ఏంటి చెప్పండి? 371 కోట్లు అడ్డగోలుగా అవినీతి చేసి మరి స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో ఉన్నారు కాబట్టి ఆయన జైలుకు పోయి వచ్చారు. మరి ఇంకేం మాట్లాడాలా? లేదా ఓటుకు నోటు కేసులో ఒక కేసు నడుస్తూ ఉంది ఆయన మీద. ఇలాంటి కేసులు మరి ఆయన చేసి అడ్డగోలుగా అవినీతి కానీ దోపిడీ కార్యక్రమాల ద్వారా ఆయన మీద ఉన్నటువంటి కేసుల్ని కాదని వీళ్ళు ఎలా చెప్తారు? మీరు ఎన్సీఆర్బి రిపోర్ట్ రీసెంట్ గా తీసుకుంటే కూడా ఈ మధ్య విడుదల చేసినటువంటి ఎన్సీఆర్బి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో దాంట్లో చూసుకున్నా కూడా చంద్రబాబు నాయుడు గారి మీద దేశం మొత్తం మీద కూడా మరి 3వ వ్యక్తి ఎక్కువ కేసులు ఉన్నటువంటి వ్యక్తి. మొట్టమొదటి వ్యక్తిగా మరి రేవంత్ రెడ్డి గారు వస్తే, రెండో వచ్చి స్టాలిన్ గారు, 3వ వ్యక్తి ఈయన. ఈయన పెద్ద నీతి మంత్రుల్లాగా వీళ్ళు మాట్లాడుతుంటే, పెద్ద పునీతుల్లాగా ఆయనకి ఏమి తెలియనట్టుగా, ఇప్పుడే ఏదో స్వర్గం నుంచి వచ్చినట్టుగా వీళ్ళు మాట్లాడుతుంటే ఆశ్చర్యం వేస్తుంది. చరిత్ర ఎవరికి తెలియదు కాదు, చంద్రబాబు నాయుడు గారి చరిత్ర అందరికీ తెలుసు. కాకపోతే ఎప్పటికప్పుడు జటగట్టి అధికారంలోకి వచ్చారు తప్పితే, ఒకవేళ నిజాయితీ పరుడైతే లేదా ప్రజలకు మేలు చేసే వ్యక్తి అయితే ఒంటరిగా ఒక్కసారి నిలబడి గెలవమనండి. చరిత్ర లేదు. పొత్తు పెట్టుకుంటే అదేమైనా భూత? ఇప్పుడు కేంద్రంలో మోడీ సర్కార్ ఉంది, మొదటిసారి కానీ రెండోసారి అద్భుతమైన మెజార్టీ వచ్చింది. అయినా ఎన్డీఏ కూటమి కంటిన్యూ అవుతుంది, ఇప్పటికీ ఎన్డీఏ కూటమి కంటిన్యూ అవుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా భవిష్యత్తులో ఎవరితో ఒకరితో పొత్తు పెట్టుకునే రోజు రావచ్చు. అప్పుడు ఈ ప్రశ్నకి మీ దగ్గర సమాధానం ఉండదు. పొత్తు పెట్టుకోరు బ్రదర్ సతీష్ గారు, వాళ్ళు ఎప్పుడు పొత్తు పెట్టుకోరు. ఎందుకంటే వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి మోనోపాలీ, జగన్మోహన్ రెడ్డి హీరో అని చూపించుకోవాలి, అందుకే వాళ్ళు అట్టుంటారు. ఓకే సార్, ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డి హీరో అని మరొకసారి నిరూపితం కూడా అవుతుంది. హీరో అని మీరు అనాల్సిందే రాజశేఖర్ గారు, ప్రజలు అనట్లేదు. ప్రజలు ఉన్నారు అక్కడ, ప్రజలు నిర్ణయిస్తారు. మీరెవరు, నేనెవరు, చాలా అంశాలు ఉన్నాయి. కానీ కీలక అంశాలపైన మనం మాట్లాడుతున్నాం. అంటే ఇక్కడ వేణుగోపాల్ రెడ్డి గారు, ప్రధానంగా ఈ తుఫాన్ వచ్చినప్పుడు
అటు పర్యవేక్షిస్తున్నాము, మేము టెక్నాలజీని వాడుకుంటున్నామని ఊరికి డబ్బా కొట్టారు ముఖ్యమంత్రి, అలాగే మంత్రి లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కానీ రైతుకి ఒక్క పైసా సహాయం అందలేదు, నష్టపోయిన రైతుకని ఈరోజు మాజీ సీఎం ఆరోపిస్తున్నారు. ఆ ఆరోపణపై మీ సమాధానం ఏంటి? సతీష్ గారు, ఇక్కడ తుఫాన్ వచ్చినప్పుడు తుఫాను బాధితులను అవ్వచ్చు, లేకపోతే తుఫాను పర్యవేక్షణ చర్యలు అవ్వచ్చు, లేకపోతే తుఫాను ముందుగానే పసిగట్టి దానికి కావాల్సిన ప్రికాషన్స్ తీసుకోవడం అవ్వచ్చు, కూటమి ప్రభుత్వం చాలా ముందు చూపుతో ప్రదర్శించని చెప్పారా? మీరు మోతా తుఫాన్ వచ్చినప్పుడు ఆస్ట్రేలియా నుంచి నారా లోకేష్ గారు, తర్వాత లండన్ నుంచి చంద్రబాబు నాయుడు గారు ఆ ముందు రోజే వచ్చారు ఇక్కడికి. వచ్చిన వెంటనే ఈరోజు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, మోంతా తుఫాను రాష్ట్రం మీద ఎఫెక్ట్ చూపించే పరిస్థితులు అని చెప్పి ముందుగానే పసిగట్టి ఆ ప్రాంతంలోని ప్రజలందరినీ ఎవాక్యువేట్ చేశారా లేదా? ఆ తర్వాత రెండోది, ఆ ప్రాంతంలో పర్యవేక్షించి ఆ ప్రాంతంలో రైతులు ఏదైతే వాళ్ళ పంటలు నష్టపోయారో, లేకపోతే ఆ ప్రాంతంలో రైతులకు ఈ రోజు తీవ్రమైన వరి అవ్వచ్చు, లేకపోతే అరటి అవ్వచ్చు, లేకపోతే వివిధ తోటల కోకోనట్ అవ్వచ్చు, అన్ని ప్లాంట్స్ కూడా నష్టపోయిన పరిస్థితి గతంలో చూసాము. ఈ రోజు ఆ పరిస్థితి నుంచి బయటకు తీసుకురావాలి, ఆ రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో మా నాయకులు ఆల్రెడీ అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఇచ్చారు, ఎక్స్గ్రేసియా కూడా అది ప్రకటించినారు. ఆ తర్వాత రైతు భరోసా కింద ఈ రోజు రైతులకు కూడా ఇస్తున్నాం. ఇంకా దాంతో పాటు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు రైతులు గిట్టుబాటు ధర ఇవ్వట్లేదు, లేకపోతే రైతులను ఈ రోజు ఆదుకోవట్లేదు. ఈ రోజు అన్నదాత సుఖీభవ అయితే 20,000 ఇచ్చారు, అది కూడా మాట నిలబెట్టుకోలేదని చెప్పి ఈ రోజు కామెంట్ చేశారు ప్రెస్ మీట్ లో. దాని గురించి కూడా మేము చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ రోజు అన్నదాత సుఖీభవ 20,000 రూపాయలు మేము ఇస్తామన్నమాట వాస్తవం, కానీ దానికి కట్టుబడి ఉండి ఈ రోజు 2 పర్యాయాలు ఇచ్చాం, 7,000 రూపాయలు, 7,000 రూపాయలు, ఇంకో 7,000 రూపాయలు ఇవ్వడానికి కూడా మేము రెడీ అవుతున్నాం. తర్వాత రెండోది, ఇప్పుడు రైతులు గిట్టుబాటు ధర ఇవ్వట్లేదని చెప్పి చాలా చోట్లకి వెళ్ళి కావాల్సిన రాజధాని చేస్తున్నాడు. మొన్నేమో టమోటా అన్నాడు, ఈ రోజు ఏమో అరటి అంటున్నాడు, రేపు వచ్చి ఇంకోటి అంటాడేమో తెలియదు. కానీ ఈ రోజు ఆ రైతులను ఆదుకున్నది, రైతులకి ఫిట్ అంటే ఈ రోజు వాళ్ళకు బేస్ రేట్ ఫిక్స్ చేసి ఒకవేళ రైతులు నిజంగానే నష్టపోతుంటే వాళ్ళకి కావాల్సిన కాంపెన్సేషన్ ఇస్తున్నారు కుటుంబ ప్రభుత్వం ఖచ్చితంగా. ఈ రోజు ఇంకోటి ఏంటంటే ఇక్కడ అన్ఫార్చునేట్ గా ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత 18 నెలల్లోనే వాళ్ళు వదిలేసిపోయిన 2,30,000 కోట్ల 2,50,000 కోట్ల అప్పులకి నెల వడ్డీ కట్టుకోవడానికి కావచ్చు, లేకపోతే నెల జీతాలు ఇవ్వడం కావచ్చు, లేకపోతే ప్రతి నెల 1వ తారీఖున పెన్షన్స్ ఇవ్వడానికి కావచ్చు, లేకపోతే వివిధ సంక్షేమ పథకాల అమలు కోసమే ఈ రోజు బడ్జెట్ లేని పరిస్థితి రాష్ట్రంలో ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఫస్ట్ మనం చేయాల్సిందంటే సంపద సృష్టించాల్సిన అవసరం ఉంది. ఈ రోజు రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చి రాష్ట్రంలో ఈ రోజు పెట్టుబడుల ద్వారా మనకి కొంచెం రెవెన్యూ జనరేట్ అయితే ఆ తర్వాత ఆటోమేటిక్ ఇవన్నీ జనరేట్ అవుతాయి, ఆటోమేటిక్ ఇవన్నీ కూడా ఫుల్ఫిల్ చేసే పరిస్థితి ఉంటుంది. ఈ రోజు ప్రభుత్వం ఎట్లా పని చేస్తుందంటే అభివృద్ధి ఒక పక్క, సంక్షేమం ఒక పక్క చేయాలి. ఎప్పుడు సంక్షేమం అని చెప్పి పబ్లిసిటీ చేసుకుంటా గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లాగా ఆయన పబ్లిసిటీ కోసం, ఆయన ఫోటోల ప్రింటింగ్ కోసం, ఆయన బ్యానర్ల ప్రింటింగ్ కోసం, ఆయన కటౌట్ల కోసం డబ్బులు పెట్టే పరిస్థితి లేదు ఇక్కడ. ఈ రోజు ఇక్కడ ఏంటంటే ఏదైనా ప్రజలకి చాలా ట్రాన్స్పరెంట్ గా వచ్చిన డబ్బులు ఎంత ఉంది, ఖర్చు ఎంత పెడుతున్నాం, ఎంత అప్పు చేస్తున్న మాట వాస్తవం కాదని చెప్పలేదు. కాదు అప్పు ఎందుకు చేస్తున్నాం, ఈ రోజు గత ప్రభుత్వంలో చేసిన తప్పిదాల వల్ల ఈ రోజు అప్పు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ అప్పులకి వడ్డీ కట్టడం పరిస్థితిలోనే ఈ రోజు అప్పు చేయాల్సి వస్తుంది. నెల 11,000 12,000 కోట్ల రూపాయలు వడ్డీ కట్టాల్సిన పరిస్థితులు రాష్ట్రం ముందు అంటే ఆ పరిస్థితి తీసుకొచ్చింది ఎవరు? గత ప్రభుత్వం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు కదా. సో ఇవన్నీ కూడా మీరు ఆలోచించాలి రాజశేఖర్ గారు. ఇక్కడ ఇంకో విషయం మాట్లాడుతున్నారు, ఇందాక రాజశేఖర్ గారు అంటున్నారు హోంమంత్రి అనిత గారు మాట్లాడే అర్హత లేదంటున్నారు. హోంమంత్రి అనిత గారికి మాట్లాడే అర్హత లేకపోతే జగన్మోహన్ రెడ్డి పార్టీ నాయకులు మాట్లాడే అర్హత ఉందని అడుగుతున్నా. ఎందుకంటే హోంమంత్రి అనిత గారు ఈ రోజు రాష్ట్రంలో మహిళల మీద దాడులు ఎక్కడ జరుగుతున్నాయి ఒకసారి మీరు చూపించాలా. గత ప్రభుత్వంలో మాస్క్ అడిగిన డాక్టర్ సుధాకర్ గారిని కూడా ఈ రోజు ఎస్సీ ఎస్టీ ఆయన రోడ్డు పైన ఆయనకి నానా టార్చర్ పెట్టి ఆయన చనిపోయే పరిస్థితి తీసుకొచ్చారు, చనిపోయిన పరిస్థితి మనం చూసాం. అలాగే ఈ రోజు మహిళల మీద దాడి చేసిన ఒక మనిషికి ఈ రోజు ఎమ్మెల్సీ ఇచ్చి ప్రోత్సహించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. సో అవినీతి చేసిన వాళ్ళని, అక్రమాలు చేసిన వాళ్ళని, దుర్మార్గాలు చేసిన వాళ్ళని, లేకపోతే రాష్ట్రంలో అరాచకం చేసిన వాళ్ళందరినీ వెనకేసుకొని, రౌడీలందరూ వెనకేసుకొని ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ రన్ చేస్తున్నారు మీ జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఈ రోజు సంస్కృతి గురించి, సాంప్రదాయాల గురించి, మహిళల పరిస్థితి గురించి, రాష్ట్రంలో అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారంటే ప్రజలు నవ్వుకునే పరిస్థితి ఉంది రాజశేఖర్ రెడ్డి గారు, అది గుర్తుపెట్టుకోండి. సో ఖచ్చితంగా ఏంటంటే కూటమి ప్రభుత్వంలో ఎక్కడా దారుణాలు జరగట్లేదు, మహిళల మీద దాడులు జరగట్లేదు, సామాన్య ప్రజల మీద దాడులు జరగట్లేదు, అవినీతి కేసులు పెట్టట్లేదు. ఇక్కడ ఏదైనా కేసులు పెడుతున్నారంటే కేవలం రాష్ట్రంలో ఎవరైతే లా అండ్ ఆర్డర్ నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారో, రాష్ట్రంలో ప్రజలకు భద్రత లేకుండా ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో, లేకపోతే గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ అండా చూసుకుని రాష్ట్రంలో అరాచకం చేసి ఎవరైతే డబ్బులు సంపాదించి ఈ రోజు కోట్లకు పడగనెత్తారో వాళ్ళ మీద మాత్రమే, వాళ్ళ స్కాములు చేసిన వాళ్ళ మీద మాత్రమే ఈ రోజు కూటమి ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటుంది. దీంట్లో ఎక్కడ ఉపేక్షించే పరిస్థితే లేదు. చెప్పండి, ఎవరిని ఉపేక్షించే పరిస్థితి లేదు, ఎక్కడ దాడులు జరగటం లేదు. ఆలోచించాలి మీరు. రైతులను కూడా ఆదుకున్నామని అంటున్నారు వేణుగోపాల్ రెడ్డి గారు. సతీష్ గారు, రైతులను ఆదుకుంటే రైతులు రోడ్ల మీదకి రావాల్సిన పరిస్థితి, రైతులకు ఆ దుస్థితి ఎందుకు వస్తుందండి? ఎందుకు రైతులు ఇప్పుడు అంత ఎక్కడో రైతు వదిలిపెట్టండి, రాజధాని రైతుల గురించి మాట్లాడమనండి. రాజధాని రైతులు
ఏ విధంగా దుమ్మెత్తిపోస్తున్నారో, ఏ విధంగా శాపనార్థాలు పెడుతున్నారో ఈ ప్రభుత్వం మీద. ఎవరైతే వీళ్ళని సమర్థించారో, ఎవరైతే వీళ్ళ కోసం ధర్నాలు చేశారో, ఎవరైతే వీళ్ళ కోసం ఊరేగింపులు చేశారో, ఎవరైతే వీళ్ళ కోసం పాదయాత్రలు చేశారో వాళ్ళే ఈరోజు ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. రైతులు ఒక్కసారి చూసుకోమనండి, రాజధాని ప్రాంతానికి వెళ్ళి 3 పంటలు పండే మరి భూముల్ని బీడు భూములుగా మార్చిన చరిత్ర వీళ్ళది. రైతుల గురించి వీళ్ళు మాట్లాడతారు. మన కళ్ళ ముందే కనపడుతుంది కదా రాజధాని అని. రాజధాని ఏం చేస్తూ ఉన్నారు వీళ్ళు? అడ్డగోలుగా అవినీతి చేసి, అడ్డగోలుగా భూ పంపిణీలు చేసుకొని 99 రూపాయలకి, కోట్లాది రూపాయల భూములు, 99 రూపాయలకి వీళ్ళు భూములు ఇచ్చే హక్కు ఎవరిచ్చాడండి వీళ్ళకి? ప్రజల ఆస్తులు అవి. ఎవడబ్బో సొమ్ము కాదు కదా అది. వీళ్ళ జేబులో నుంచి ఏమైనా తీసుకొచ్చి ఇస్తున్నారా? చంద్రబాబు నాయుడు పార్టీ నుంచి ఇస్తున్నారా, లేకపోతే హెరిటేజ్ కంపెనీ నుంచి ఇస్తా ఉన్నారా? అది ప్రజల ఆస్తులు. ప్రజల ఆస్తుల్ని మరి కాపాడాల్సిన కస్టోడియన్ గా ఉండాలి తప్పితే వాటి ఇష్టారాజ్యంగా అమ్ముకునేటువంటి అర్హత, హక్కు ఎవరికి లేనే లేదు. అలాంటిది మీరు చూడండి, ఆర్టీసీ డిపోని ఏం చేశారండి? తీసుకెళ్లి ఆర్టీసీ డిపో లూలో కంపెనీకి ఇచ్చారు. లూలు కంపెనీ అనేటువంటిది ఏంటంటే అది ఏమన్నా ధార్మిక సంస్థ, లేకపోతే ఏమన్నా సేవా సంస్థ? ఏం చెప్పమండి, అది వ్యాపార సంస్థ. వాళ్ళు వ్యాపారం లాభాల కోసం వాళ్ళు వస్తారు, లాభాలు సంపాదించుకుంటారు, వెళ్తారు. అలాంటి వాళ్ళని తీసుకొచ్చి సిటీ మధ్యలో ప్రజలకి అందుబాటులో ఉన్నటువంటి ఆర్టీసీ డిపోని తీసుకెళ్లేసి గొల్లపుళ్ళు ఎక్కడో ఇచ్చేసి, ఇంతకన్నా దారుణం ఏముందండి? ఇలాంటి ఎన్ని చేశారు? 1, 2 తిరుపతిలో, మరొక చోట ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ భూములు ఇస్తారు, రాజ్యంగా అమ్మేసుకొని ఇస్తారు, రాజ్యంగా వాళ్ళకి తాకట్టు పెట్టి సొమ్ము చేసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి విశాఖపట్నం ఆ ప్రాంతంలో కూడా అంతే. భూముల్ని వాళ్ళ సొంత ఆస్తుల్లాగా వాళ్ళు వాళ్ళ బినామీలకు కట్టబెట్టుకోవడం కానివ్వండి, లేదంటే వాటిని అడ్డగోలుగా అమ్ముకోవడం కానివ్వండి, ఆ కార్యక్రమం చేస్తా ఉన్నారు. కానీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్కరిని వదిలిపెట్టాం. ఏ అక్రమ కేసులు పెట్టారో, ఎవరు అక్రమాస్తులు సంపాదించారో, ఎవరైతే భూముల్ని అడ్డగోలుగా వీళ్ళు తాకట్టు పెట్టారో అన్ని వెనక్కి తీసుకుంటాం. తప్పు చేసిన వాళ్ళని మీరు శిక్షించండి, వెనక్కి తీసుకోండి. పెట్టారో వాళ్ళ మీద ఇదే మాట గతంలో కూటమి చెప్పింది. చట్ట ప్రకారం ఇదే మాట గతంలో కూటమి చెప్పింది, ప్రచారంలో చెప్పారు. ఇప్పుడు దాన్ని అమలు పరుస్తున్నామని వాళ్ళు చెప్తున్నారు. మీరేమో కేసులు ఎదుర్కొంటున్న వాళ్ళందరూ సచ్చీలు, వాళ్ళని అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని మీరు అంటున్నారు. సార్ వీళ్ళు నీతి ఎలాంటిదంటే నేతి బీరకాయలు నెయ్యి ఉంటదన్న సందానే ఉంటది. విజయవాడ ఎక్కడో నేను మాట్లాడట్లా, విజయవాడ నడిబొడ్లో ఎక్కడే కదా సిటీ విజయవాడలో జరిగిందేంటి? కాల్మనీ సెక్స్ రాకెట్ ఏ విధంగా జరిగింది? తెలుగుదేశం పార్టీ నాయకులు ఎంతమంది మహిళల్ని మానభంగాలు చేశారు, ఎంతమంది మహిళల్ని వాళ్ళ జీవితాలు నాశనం చేశారు వీళ్ళు కాల్మనీ సెక్స్ రాకెట్. గత 5 ఏళ్ళు మీరే కదా అధికారంలో ఉన్నారు, ఎందుకేం తేల్చలేపారు? ఇలాంటి చరిత్ర ఖచ్చితంగా సార్ అవన్నీ కేసులు నడుస్తానే ఉన్నాయి. మళ్ళా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే వీళ్ళు చేశారో అంతకు 10 అంతలు మొత్తం బయటికి తీస్తాం. ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టేటువంటి ప్రశ్న లేదు. ప్రతి ఒక్కరిని చట్టం ముందు నిలబెట్టడం జరుగుతుంది. ఏ ఒక్కరిని కూడా ఉపేక్షించే పని మాత్రం ఉండదని మాత్రం గట్టిగా చెప్పదలుచుకున్నాం. రైట్ రాజశేఖర్ వేణుగోపాల్ గారు, మనకు టైం కూడా అయ్యింది. బ్రీఫ్గా చెప్పండి సార్, మీరైతే రెస్పాండ్ అవుతున్నారు. సో ఒకటి బ్రదర్, ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు మళ్ళీ అధికారంలోకి వస్తాం, మళ్ళీ అధికారంలోకి వచ్చేది మీ కళ, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మీరు అధికారంలోకి రావట్లేదు. వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అయ్యే ప్రసక్తి రాష్ట్రానికి లేదు. అలాంటి పరిస్థితి నిజంగా వచ్చిందంటే ప్రజలందరూ కూడా మళ్ళీ ఎట్లా ఉంటుందో పరిస్థితి చూద్దాం. అది ఒకటి ఫస్ట్ థింగ్. రెండోది వచ్చేసి అమరావతి ప్రజలకు ఏదో మేము నష్టం చేస్తున్నాం, అమరావతి ప్రజల్లో ఈ రోజు 99 మాట వాస్తవం కాదు. ఈరోజు 99 రూపాయలకి మేము ఇస్తున్నామంటే 99 రూపాయల పెట్టుబడులు వచ్చేది మీకు కనపడలేదు. లూలు సంస్థ వచ్చిన, అది గూగుల్ సంస్థ వచ్చిన, అది ఈ రోజు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి ఉద్యోగాలు రావా? రాష్ట్రానికి రెవెన్యూ జనరేట్ అవ్వదా? రాష్ట్రంలో ఈ రోజు ప్రజలందరికీ కూడా మళ్ళీ ఈ రోజు రెవెన్యూ జనరేట్ అయితే సంక్షేమ పథకాలు అమలు ఇది మీకు కనపడలేదా? 99 రూపాయలకు భూమి ఇస్తున్నామని మీరు అంటున్నారు. 99 రూపాయల భూమి మేమేమి తారాదత్తం చేయట్లే, వాళ్ళకి లీజ్ బేసిస్ లో ఇస్తున్నాం. వాళ్ళ ఒకవేళ నిజంగా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టకపోతే, నిజంగానే అక్కడ రాష్ట్రంలో ఉపాధి కల్పించకపోతే 3 సంవత్సరాల టైం తర్వాత వాళ్ళు మళ్ళీ ల్యాండ్ వెనక్కి తీసుకునే వెసులుబాటు కూడా ప్రభుత్వం క్లాజ్ పెట్టుకుంటుంది. టర్మ్స్ అండ్ కండిషన్స్ చదవండి ఫస్ట్. మీరు టర్మ్స్ అండ్ కండిషన్స్ చదవకన్నా మీరు మాట్లాడి 99 రూపాయల భూమి ఇచ్చేస్తాం, ఇది ప్రభుత్వం రాష్ట్రానికి ఏది అభివృద్ధి అవసరమో, రాష్ట్రానికి ప్రజలకు ఏం అవసరమో దాన్ని బట్టి పనిచేస్తుంది.
ఈరోజు 99 రూపాయలకు భూమి ఇస్తుందంటే దానికి ఒక రీజన్ ఉంది. 99 రూపాయలకు భూమి ఇచ్చి అదేనండి, ఈ రోజు ఎవడప్పు ఇన్వెస్టర్స్ సొమ్మని ఆకర్షించే ఇస్తున్నారండి? ప్రయత్నం చేస్తున్నాం 99 తప్ప రూపాయలకి ఎక్కడ ఎవరు- మేము సొంత ఎవరికి ఇస్తున్నారు? ఖర్చు కోసం Right. మాడుకోవట్లే. ఓకే. గత ప్రభుత్వంలో మనం మేము ఏం custodians చేస్తాం మాత్రమే మన ఇక్కడ గత ప్రభుత్వంలో వాళ్ళు ఏం చేశారంటే అమ్ముకోవడానికి హక్కు లేదు మనకి. డిస్ట్రిక్ట్ Okay, హెడ్ క్వార్టర్స్ పేరుతో Right. డిస్ట్రిక్ట్ ఆ విషయాన్ని డివైడ్ చేసి గమనించాలని ప్రతి కోరుతున్నాను డిస్ట్రిక్ట్ హెడ్ నేను. క్వార్టర్ లో Right. కొన్ని వందల ఎకరాలు వేల ఎకరాల భూమిని అక్రమంగా ఆక్రమించుకున్న పరిస్థితి గత ప్రభుత్వంలో చూసాం. Hmm. అవన్నీ కూడా బయటకు వస్తున్నాయి కాబట్టి వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ రోజు పాప ప్యాంటు చచ్చిపోతున్నాయి, బయటికి భయపడి మాకు భయపడి ఇట్లా అభ్యంతరం మాట్లాడుతున్నారు లేదండి. తప్ప Right. వాస్తవాలు ఎక్కడ మీలాగా లేవు. భయపడేటువంటి వాళ్ళు ఓకే, ఎవరు ఓకే. లేరు థ్యాంక్ యూ, ఇక్కడ. థ్యాంక్ యూ అదే కాకమాన్ రాజశేఖర్ గారు. చూద్దాం బ్రదర్, భయపడకపోతున్నా ఈ రోజు అందరు మీరు ప్రెస్ మీట్లు పెడుతున్నారు, భయపడకపోతున్నా ఈ రోజు బురద జల్లుతున్నారు, ఎవరు భయపడకనే ఈ భయపడరండి. రోజు రాష్ట్రం Right, right. Thank you, thank you, వేణుగోపాల్ రెడ్డి గారు. మళ్ళీ 29 థ్యాంక్ యూ కాకమాన్ రాజశేఖర్ గారు. మనం చూస్తున్నాం మా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలపై టీడీపీ నేతలు అలాగే కూటమి మంత్రులు బగ్గుమంటున్నారు. అన్ని అబద్ధాలు మాట్లాడుతున్నారు. సూపర్ 6 అమలు పరిచాము, రైతుల సంక్షేమం కానీ ఉపాధి కల్పన విషయంలో చాలా ప్రియారిటీగా తీసుకుంటున్నాం, అనవసర ఖర్చులు తగ్గించాం, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ ప్రయోజనం కలిగే ప్రాజెక్టులు వచ్చినా కూడా కావాలనే అడ్డుకుంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, బురజల్లే ప్రయత్నం చేస్తున్నారని మంత్రులు ఆరోపిస్తున్నారు. మేము మాట్లాడుతున్నవన్నీ సత్యాలే, రేపొద్దున ప్రజలు తెలుస్తారని వైసీపీ అంటోంది. ఇది ఇవాల్టి ప్రైమ్ టైం డిబేట్.